జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన పాఠ్య భాగాలను కొన్ని నేర్చుకుందాం. ప్రపంచంలో బహు క్రూరుడు అని ఎవరిని అంటారంటే హిట్లర్ అంటారు. ఆయన నియంత. ఎవరండి ఆయన? నియంత. బహుక్రూరుడు. ఎందుకు అంటే ఆయన ప్రజలందరినీ ఓచకోత కోసి చాలామందిని ఏం చేశాడంటే చంపేశాడు. అందుకని హిట్లర్ చాలా ప్రమాదం అంటారు. ఇప్పుడు ప్రపంచానికి బహుక్రూరుడు ఎవరంటే కిమ్ జాంగ్. ఆయన తెలుసు కదా, మీరు అందరూ చూస్తున్నారు. ఆయన ఉత్తర కొరియాలో ఆయన ఏంటి అధ్యక్షుడు. ఆయన ఇప్పుడున్న వ్యక్తుల్లో ఆయన కూడా క్రూరత్వం కలిగినాడు. అలాగే స్టాలిన్, ఇలాగ చాలామంది ఉన్నారు క్రూరం కలిగిన వ్యక్తులు. ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆగండి, బైబిల్ తీయొద్దు. అక్కడ 15వ అధ్యాయం అయిన వెంటనే మీకు ఒక విషయం గుర్తు రావాలి, ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఆయన గురించి చాలాసార్లు నేర్చుకుంటాం. ఎవరైనా? లూకా సువార్త 15వ అధ్యాయం. రీసెంట్గా సుగున్ బాబు గారు కూడా వాక్యం చెప్పారు. అది రీసెంట్గా లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. చెప్పనా? తప్పిపోయిన కుమారుడు. చాలాసార్లు విన్నారు మీరు, నోటెడ్ వచ్చేది. అవునా కదా? మనకి కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు గురించి మనకు తెలుసు. అవునా కాదంటారా? చెప్పండి. తెలుసు, అందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు. కానీ పాత నిబంధనలో కూడా ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. అది విచిత్రం. నాకు రాత్రి తెలుసుకున్నాను నేను. అంటే నేను ధ్యానిస్తే సేమ్ స్టోరీ రిపీట్ అయింది. నాకు రాత్రి తెలిసింది, ఇదివరకు నాకు తెలియదు. కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడా? పాత నిబంధనలో కూడా తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆ స్టోరీకి ఈ స్టోరీకి పెద్ద వ్యత్యాసం లేదు. చాలా స్టోరీ ఒకటే, కొంచెం మ్యాటర్ మారుతుంది అంతే. స్టోరీ ఒకటే. సో ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్న తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ధ్యానించాలి. ఓకే, ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరు? జయరాజ్ గారికి మధ్యలో దేవుని మహాకృపను బట్టి సొలొమోను అవుతున్నాడు. చూడండి, దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా. ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. రెండో రాజు ఎవరు? ఎవరు? దావీదు. మూడో రాజు ఎవరు? అప్పుడు సొలొమోను. ఇప్పుడు ఎవరండి? కొంచెం తగ్గించి. ఇప్పుడు ఎవరండి అంటే సొలొమోన్. రెండో మైక్. ఇప్పుడు ఎవరండి? సొలొమోన్ మూడో రాజు. ఈ సొలొమోను, దావీదు, సౌలు వీళ్ళ ముగ్గురు ఉండగా రాజ్యం ఎలా ఉంది? చాలా క్షేమంగా ఉంది. క్షేమంగా ఉన్న తర్వాత రాజ్యం ఎన్ని ముక్కలుగా విడిపోయింది? చెప్పాలి. రాజ్యం ఎన్ని ముక్కలుగా విడిపోయింది? 2 ముక్కల కింద విడిపోయింది. ఇప్పుడు 10 గోత్రాలలో పక్కకు వచ్చారు. 2 గోత్రాలలో ఒక పక్క వచ్చారు. 2 గోత్రాల పేర్లేంటి? యోధా, బెన్యామీన్. 10 గోత్రాలని ఏమన్నారు? 10 గోత్రాలని చెప్పాలి. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఇప్పుడు 10 గోత్రాలకి రాజు ఎవరు? ఎన్నిసార్లు చెప్పంటాను నేను? మీ అందరికి హోంవర్క్ ఇవ్వాలి. అయితే శిక్ష స్కేల్ ఒకటి తీసుకుంటాను రేపటి నుంచి టీచింగ్. 10 గోత్రాలకు రాజు చెప్పండి సువర్తరాజు గారు. యెరోబామా, రెహబామా? చెప్పాలి. వాక్యం అయిపోయి చెప్తారా? ఈలోగా ఆలోచించండి. అలాగని వాక్యం ఏంటో మానేయకండి. వాక్యం మధ్యలో అడుగుతాను, ఆలోచించండి. 10 గోత్రాలకి రాజు ఎవరు? 2 గోత్రాలకి రాజు ఎవరు? తెలుసుకోండి. ఇప్పుడు 10 గోత్రాల రాజులు 20 మంది పరిపాలించారు. అందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటున్నాను. ఉత్తర రాజ్యంలో ఉన్న 10 గోత్రాలు అశ్షూరు చెరకు అప్పచెప్పడ్డారు కదండి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? అందరూ పనికిమాల రాజులే. అలాగని యోధా రాజుల్లో చూస్తే వాళ్ళెవరైనా మంచోళ్ళలో ఉన్నారంటే ఒకలో ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఇప్పుడు తండ్రి మంచి భక్తిపరుడు. హిజ్కియా మీకు తెలుసు కదా? హిజ్కియా తెలుసా? హిజ్కియా మంచి భక్తిపరుడా భక్తిపరుడు కాదా? చెప్పండి నోరు తెరిచి. మంచి భక్తిపరుడు హిజ్కియాకి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు? ఎన్నండి? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. నేను ఒకసారి ఆయన నెగిటివ్ మీకు ఆల్రెడీ చెప్పాను. నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ ఈ 15 సంవత్సరాల్లో 3వ సంవత్సరాన్ని ఒక చిచ్చర పిడుగు పుట్టాడు. ఆడి పేరు
తెలుసుకోండి. ఇప్పుడు యేసేపు కొడుకు పేరేంటి? కొడుకుల పేర్లు, యేసేపు గారి యొక్క కొడుకుల పేర్లు చెప్పండి. ఊసేయా, మనషే, ఎఫ్రాయిం. అంటే మీ స్టోరీ మీరే చెప్పాలండి బాబు. యేసేపు గారు చెప్పండి. యేసేపు గారి యొక్క కొడుకుల పేర్లు ఏంటి? ఈ యేసేపు గారు కాదమ్మా, బైబిల్ యేసేపు గారు. చెప్పండి. ఎవరు? కన్ఫర్మా? ఫిక్సా? చెప్పాలి. కన్ఫ్యూజ్ ఎందుకు? 2 గోత్రాలు చేర్చబడ్డ వాళ్ళు వాళ్ళే కదా. ఎవరల్లో? మనషే, ఎఫ్రాయిం. పెద్ద కొడుకు పేరేంటి? మనషే. రెండో కొడుకు పేరేంటి? ఎఫ్రాయిం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనషే సహజంగా మనకు మనషే ఎక్కడ కనిపించినా ఆ మనషే ఈ మనషే ఒకడు అనుకుంటారు మీరు. ఇప్పుడు రాజుల గ్రంథంలో ఒక మనషే ఉన్నాడు. ఇప్పుడు దాని గురించి నేర్చుకోవాలి మనం. మీకు అర్థమైందా? మనషే ఎక్కడ కనిపించినా ఆ మనషే ఈ మనషే ఒకటి కాదు. ఆ మనషే వేరు, ఈ మనషే వేరు. ఈ మనషే తండ్రి పేరు హిజ్కియా, ఆ మనషే తండ్రి పేరు యేసేపు. ఇప్పుడు చూడండి, మనషే అనే పేరుకి అర్థం ఏంటంటే మర్చిపోవటం. ఏంటండి చెప్పండి? మనషే అనే పేరుకి అర్థం ఏంటి? మర్చిపోవటం. ఆదివారం వాక్యం చెప్పారు, శుక్రవారం వాక్యం చెప్తారు, మర్చిపోతాం. చూసారా? అదే పేరుకి అర్థం ఏంటి? మనషే. మనం మర్చిపోయాము అంటే మనకు ఎవరు గుర్తు రావాలి? అమ్మా చెప్పాలి, ఎవరు గుర్తు రావాలి? మనషే. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మనషే అనే పేరుకి అర్థం ఏంటి? మర్చిపోవటం. ఇప్పుడు బాగా వినండి. మనషే తండ్రి పేరు ఏమన్నాను? అమ్మ ఎవరు? హిజ్కియా. హిజ్కియా అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా నా బలం. చెప్పండి. ఏంటమ్మా? యెహోవా నా బలం. ఓకే. హిజ్కియా భార్య పేరు. హిజ్కియాకి భార్య ఉంది, పెళ్ళయింది, భార్య పుట్టారు. నాకు చాలా ఇష్టమైన పేరు. నా కాలేజీలో ఫ్రెండ్ కూడా ఉండేది, హెప్సిబా. ఏంటి చెప్పాలి? ఏంటి? హెప్సిబా. హెప్సిబా అనే పేరుకి అర్థం ఏంటంటే దేవునికి ఇష్టరాలు. చెప్పండి. మనషే అంటే మర్చిపోవటం. యేసేపులో ఉన్న మనసే అయినా ఇక్కడున్న మనిషికైనా పేరుకి అర్థం ఏంటంటే మర్చిపోవటం. అక్కడ ఎందుకు మర్చిపోయాడంటే తను పడ్డ బాధలు శ్రమలు మర్చిపోయి అతనికి మనషే అని పేరు పెట్టాడు. ఇక్కడ కూడా మనషే ఉన్నాడు. ఆ మనషే ఈ మనషే పేరుకి అర్థం ఒకటే, కానీ మనుషులు వేరు, క్యారెక్టర్స్ వేరు. ఇప్పుడు చెప్పండి, మనషే అంటే అర్థం ఏంటి? అమ్మా మర్చిపోవటం. ఓకే, మంచిది. నెక్స్ట్ రెండోది, హిజ్కియా అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవా నా బలం. ఓకే. హిజ్కియా భార్య పేరేంటి? హెప్సిబా. మనషే తల్లి పేరేంటి? మంచి ఆలోచించారండి. మనషే తల్లి పేరేంటి? మరి అలా ఆలోచిస్తున్నారండి. హెప్సిబా భర్త పేరేంటి? హిజ్కియా కొడుకు పేరేంటి? అమ్మ ఏంటి? నిద్రలో లేపినా అలవాటు అయిపోవాలి మీకు. దేవునికి స్తోత్రం. చూడండి, మనషే అంటే మర్చిపోవటం, హిజ్కియా అంటే యెహోవా నా బలం, నెక్స్ట్ హెప్సిబా అంటే దేవునికి ఇష్టరాలు. ఇప్పుడు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మంచియే, ఇద్దరు చాలా మంచోళ్ళు. ఎవరు? హిజ్కియా, హెప్సిబా. వీళ్ళు చాలా భక్తిపరులు, చాలా భయంతోనూ భక్తితోనూ శ్రద్ధతో ఉండేవారు. ఇప్పుడు నేను యోధా రాజుల్లో 14వ రాజు పేరు చెప్తున్నాను. ఆయన ఎవరంటే మనషే. ఇప్పుడు మనషే, ఇప్పుడు చూడండి, రాజులు చాలా తక్కువ వయసులోనే కొంతమంది బైబిల్లో రాజులు అయిపోయారు. ఈయన 12వ సంవత్సరాన్ని రాజు అయిపోయాడండి. ఎన్ని సంవత్సరాలు? 12వ సంవత్సరం రాజు అయిపోయాడు. మనము చూడండి, 12వ సంవత్సరాన్ని మనిషికి ఏమన్నా తెలుస్తుందా? కొద్దిగా గొప్ప అప్పుడే కొంచెం జ్ఞానోదయం అయ్యి ముందుకు వెళుతున్న సమయం. ఆ సమయంలో రాజు అయిపోయాడు. ఎవరో? అమ్మ మీరు వాక్యం వినట్లేదు, చెప్పండి. ఎవరు? మీరు మూవ్ అవ్వాలి. మనషే 12వ సంవత్సరంలో రాజు అయిపోయాడు. 55 సంవత్సరాలు పరిపాలించాడు. 1 రోజు 2 రోజులు కాదు. ఎన్ని రోజులండి? ఎన్ని రోజులు? 55 సంవత్సరాలు. ఇప్పుడు ఇతను రాజు అయిన వెంటనే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనషే రాజు అయిన వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? హిజ్కియా మంచి భక్తి చేశాడా, చెడ్డ భక్తి చేశాడా? హిజ్కియా చేసిన మంచి పనులు ఏంటో తెలుసా? బయలు దేవత విగ్రహాలు ఎక్కడుంటే అక్కడ హిజ్కియా ఏం చేశాడంటే కూల్చేశాడు. ఏం చేశాడు? కూల్చేశాడు, దాన్ని పడగొట్టేశాడు. ఇంకోటి ఏంటంటే సోది చెప్పే వాళ్ళని, మంత్రగాండుల్ని, చేతబడి చేసే వాళ్ళని, చిల్లంగతనం చేసిన వాళ్ళని హిజ్కియా పూర్తిగా నాశనం చేశాడు. ఇప్పుడు తండ్రి మంచోడే, కొడుకు తల్లి మంచిదే, తండ్రి మంచి భక్తిపరుడు, 15 సంవత్సరాలు ఆయుష్ సంపాదించుకునే వరంలోకి వెళ్ళాడంటే మంచి భక్తి చేస్తేనే కదా దేవుడు ఇస్తాడు. తండ్రి మంచోడే, తల్లి అంతకన్నా మంచిదే. తల్లి తండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలు కూడా ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. విచిత్రం ఏంటంటే చూడండి,
వీడు పుట్టాడు, 12వ సంవత్సరానికి రాజు అయ్యాడు. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన తర్వాత 3వ సంవత్సరం అప్పుడు మొట్టమొదటి నుంచి లెక్కట్లేదు నేను, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడా? ఈ 15 సంవత్సరాల ఆయుష్లో 3వ సంవత్సరం దొరబడుతుంది చూసారా? ఆ 3వ సంవత్సరంలో పుట్టిన చిచ్చరపీడిగా మనషే అప్పుడు పుట్టాడు. ఒకవేళ దేవుడు హిజ్కియాకి ఆయుష్ ఇవ్వకపోతే ఎవరు పుట్టకపోతాడు? వీడు పుట్టకుండా ఉంటే కొంచెం గొప్ప, కొద్దో గొప్ప బాగానే ఉంది. కానీ మీరు బాగా అర్థం చేసుకోండి, ఆయనేమో బయలుదేవతల్ని ఇంకేంటంటే సోదు చెప్పేవాళ్ళని, మంత్రగాళ్ళని, చేతబడులు చేసేవాళ్ళని ఆయనేమో అంతం చేస్తూ ఉంటే, ఈడు వచ్చిన తర్వాత మనషే దాన్ని బయలుదేవత విగ్రహాలని మందిరంలోకి తీసుకొచ్చేసాడండి. ఎక్కడ తీసుకొచ్చేసాడు? తండ్రి మంచి భక్తి చేశాడు, తల్లి మంచి భక్తి చేశాడు. భక్తి చేసిన తల్లిదండ్రులకు ఎటువంటి బిడ్డ పుట్టాలి? మంచి భక్తి పరుడు పుట్టాలి. అలా పుట్టలేదు. వీడు చాలా క్రూరుడు. మీకు ఎందాక అన్నాను, ప్రపంచంలో స్టాలిన్ కానీ, హిట్లర్ కానీ, ఇప్పుడున్న కిమ్ జాంగ్ కానీ, వీళ్ళందరూ చాలా భయంకరమైన నేతలు. వీళ్ళకి దయ, దాక్షిణ్యం, ప్రేమ ఏమీ ఉండదు. వీడి పరిపాలన కూడా అలాగే ఉంది. ఎవడి పరిపాలన? మనషే. అందుకనే మనషే అనే పేరుకి అర్థం ఏంటంటే మర్చిపోవటం. తన తండ్రి చేసిన భక్తి ఎవరు మర్చిపోయారు? ఇప్పుడు ఎవరు మర్చిపోయారు? మనషే మర్చిపోయాడు కాబట్టి తాను ఏం చేశాడంటే 55 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ ఫలితం లేని పరిపాలించాడు, ప్రయోజనం లేని పరిపాలించాడు. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నాం కానీ లాభం లేని భక్తి చేస్తున్నాం. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామంటే ఈ రోజు నిద్ర మానుకుని డ్యూటీలు త్వరగా ముగించుకుని దేవుని మందిరానికి వచ్చామంటే ఏదైనా లాభం పొందాలా, లాభం పొందకూడదా? దేవుని మందిరానికి లాభం పొందాలని రావాలా, లేదా దేవుణ్ణి ఆరాధించాలని రావాలా? దేవుణ్ణి ఆరాధించాలని రావాలి. ఈరోజు మందిరానికి ఎందుకు వెళ్తున్నామా అంటే చాలామంది చెప్పేది ఏంటంటే ఏదో లాభం కావాలి, ఏదోటి కలగాలని అనుకుంటారు. ఏదోటి కలగాలని ఎప్పుడూ రాకూడదు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు. తగిన కాలమందు నీకు ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేది కూడా దేవుడే. ఇప్పుడు మనషే చూడండి, తన తండ్రి తల్లి చేసిన భక్తిని మర్చిపోయి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది ఆయన క్యారెక్టర్. ఇప్పుడు మొదలుపెట్టినది జీవితం బాగానే ఉంది. ఎంత క్రూరంగా వహించాడు అన్నది మనం చదువుకుందాం. మీరు తల్లి పేరు కావాలంటే 2 రాజులు 21:1-18 చదువుకోండి. తల్లి పేరు అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఈ మనషే గురించి 2 అధ్యాయాల్లో రాయబడ్డది. 2 రాజులు 21 అధ్యాయంలో రాయబడ్డది. ఇంకోటి ఏంటంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 33 అధ్యాయంలో రాయబడ్డది. ఇప్పుడు మీరు నేరుగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 33లోకి వచ్చేయండి. ఇంకా మీరు బైబిల్లో ఏ వచనం కూడా తెప్పక్కర్లేదు. వచ్చండి, వచ్చారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయానికి వచ్చండి. అస్సలు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా విలువైన వాక్యం ఇది. చూడండి, మనషే యాలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 12 సంవత్సరాలకి. ఏమండి గొప్ప కాదంటారు ఇది? 12 సంవత్సరాలకి కిరీటం పెట్టించుకునే స్థాయికి వెళ్ళాడు. అంటే పండితులు చెప్పేది ఏంటంటే ఈయనకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు కదా. ఎవరికి? హిజ్కియాకి. 3 సంవత్సరాలలో పుట్టిన బిడ్డ ఎవడో? మనషే. ఆయనకి ఆయుష్ ఉండకుండా ఉంటే వీడు వచ్చేవాడా? బయటికి రాడు. వీడు చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి. తన తండ్రి చచ్చిపోయిన తర్వాత కొడుకుకి బాధ్యత వచ్చింది. ఈ 12 సంవత్సరాలు రాజు అయిపోయాడండి. మీ పిల్లలు ఎవరైనా 12 సంవత్సరాలకి ఏదైనా సాధించగలిగారా? 12 సంవత్సరాలకే సాధించగలిగారా? మా ఊర్లో 3వ తరగతి చదువుతున్నాడు. 3వ తరగతి చదివినోడికి వయసు ఎంత ఉంటుంది? బహుశా 9 సంవత్సరాలు ఉంటాయి, 10 ఉంటాయి, అంతేనండి. 3వ తరగతి చదివినోడు ఒకటి సాధించాడు మా ఊర్లో. ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 119వ కీర్తన 176 వచనాలు మంచినీళ్ళు తాకుండా చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరం వాడు? ఒక 8వ 9వ సంవత్సరాలు పిల్లోడు 176 వచనాలు చూడకుండా చెప్పడం గొప్ప కాదంటారా? గొప్పే. మేము చెప్పలేమంటారు? చెప్పు, ట్రై చేయి. నీ వల్ల కాదు. నీకు నిండు వృద్ధాప్యం వచ్చేసిన నువ్వు దాన్ని చెప్పలే. వాడు అలా చెప్పగలిగాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులన్నీ పెంచే పద్ధతి బాగుంది.
ఇటు చూడండి, తండ్రి చచ్చిపోయాడు హిజ్కియా. ఎన్ని సంవత్సరాలు రాజు అయిపోయాడు ఇప్పుడు? అసలు వీడు 12 సంవత్సరాలకి స్థిరపడిపోయాడండి. ఇప్పుడు నేను స్థిరపడడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. ఇంకా చాలామంది స్థిరపడలేదు అనుకో దేవుని మహాకృపను బట్టి. నేను స్థిరపడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25వ సంవత్సరం. 25 సంవత్సరాలకు కానీ నేను స్థిరపడలేదు. నా గమ్యం ఏంటో నాకు తెలియలేదు, నా జీవితం ఏంటో నాకు తెలియలేదు, అసలు నేను ఎలా బతుకుతానో నాకు తెలియలేదు. 24-25 సంవత్సరాలు వచ్చేదాకా నాకు తెలియదు. ఇప్పుడు మీ పిల్లల వయసు ఉంటుంది చాలామందికి, 15 సంవత్సరాలు లేదా 18, 20 ఉంటుంది, అబోవ్ ఉంటుంది. 10 సంవత్సరాల పిల్లలే ఉన్నారు ఇక్కడ అందరూ నాకు తెలిసి, ఎవరో ఒకరు ఇద్దరు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, మనషేతో పోల్చుకుంటే చూడండి, మన పిల్లలు ఇంకా వీక్లోనే ఉన్నారు. మనషే ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు ఇప్పుడు? 12 సంవత్సరాలు. ఒక యవనస్తుడుగా నేను స్థిరపడడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు వీడికి? చాలా ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడా? ఎందుకంటే 12 సంవత్సరాలు కాడు జీవితం ఏంటో, గమ్యం ఏంటో అన్నీ అమర్చి చేతులు పోసగొట్టి, కూర్చోరా బాబు నువ్వు రాజుగా ఉండు, పరిపాలన చేయరా బాబు అని అంత జ్ఞానం ఇచ్చాడండి. ఆ టైంలో జ్ఞానం వాళ్ళు ఇచ్చేవాడు దేవుడు. మీకు అర్థమైందా? మెతూషాలో 969 సంవత్సరాలు బ్రతికితే ఇప్పుడు మనిషి ఎంత చెప్పాలి? ఇప్పుడు ఎంత? 70 కానీ 80 కానీ. దేవుని మహాకృపను బట్టి 20 సంవత్సరాలకి ఏమొచ్చేస్తుంది? షుగర్ వచ్చేస్తుంది, బీపీలు వచ్చేస్తున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు ఒక కాలిక్యులేషన్ చెప్తాను వాక్యంలోకి వెళ్ళే ముందు, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే ఇంచుమించు మనకి 15వ సంవత్సరం అంటే 10th క్లాస్కి వచ్చేంత వరకు కూడా మనకు సరైన జ్ఞానం తెలీదు. సరైన జ్ఞానం తెలుస్తుందా? అంటే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు? అమ్మ ఏంటి? 15 సంవత్సరాలు. 15 నుంచి 25వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా చదువులు, జీవితంలో ఎలా స్థిరపడాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, తర్వాత జాబ్ ఎలా దొరుకుతుంది, ఇది 25వ సంవత్సరం 30వ సంవత్సరం అనుకోండి. టోటల్గా 30 సంవత్సరాల దాకా చాలా మట్టికి స్థిరపడరు. అంటే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది ఇప్పుడు? 30 సంవత్సరాలు వేస్ట్ అయింది. మనిషి ఆయుష్ ఎంత అన్నాం? 70 అనుకోండి. ఎన్నమ్మా? 70. ఇప్పుడు 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోతే 60 సంవత్సరాలకి ఏంటి? 60 సంవత్సరాలకే రిటైర్మెంట్. ఇంక నువ్వు ఏ పని చేయవని చెప్పి ఏ కంపెనీలో నిన్ను ఎవడో కూడా పెట్టుకోడు. 30 నుంచి 60 దాకా బతుకుతాగా. 45లో నీకు బీపీ షుగర్లు వచ్చేస్తాయి. అంటే 30 చూడండి, 45లో మ్యాక్సిమం ఏమొచ్చేస్తున్నాయి? బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 30 నుంచి 40 దాకా జీవించే జీవితమే కరెక్ట్ జీవితం. హల్లెలూయా. మీకు అర్థమైందా? 30 సంవత్సరాల దాకా జాబ్ లేక తిరుగుతూ ఉంటాం. తర్వాత 45 సంవత్సరాలకే బీపీ షుగర్లు వచ్చేస్తాయి. తర్వాత ఎక్కువగా అధిక శక్తితో పని చేయగలుగుతావా? చేయలేము. ఇప్పుడు 30 నుంచి 40 దాకా ఉంటారు కదా. ఈ 45 మధ్యలో 15 సంవత్సరాలు జీవిస్తాం సరైన జీవితం. ఈ 15 సంవత్సరాల్లో ఆడి మీద గొడవ పెట్టుకోను, ఈడి మీద గొడవ పెట్టుకోను, ఆడి మీద అది తిట్టును, ఇది తిట్టును, స్వార్థాలు, కక్షలు, అసూలు పెరిగిపోతే ఇంక నువ్వు జీవించింది ఏముంది? దేనికి ప్రయోజనం? 45కేమో బీపీ షుగర్ వచ్చేసావు, 60కేమో రిటైర్మెంటు, 70కేమో ముగింపు. ఈ అలా ఒకటి చచ్చిపోడు ఎవరైనా. ఆయన గురించి బాగా తెలుస్తుంది మనకి, కామెడీ కింగ్ కదా. ఎవరండి ఆయన? కోట శ్రీనివాస్ గారు. చాలా సినిమాలు తీశారంట. ప్రయోజనం ఉందండి రాజుగారు? ఆయన వెళ్ళిపోయాడు. కోట శ్రీనివాస్ గారు. చిత్రాలు ఉన్నాయి కానీ మనిషి ఉన్నాడంటే లేవు. అంటే మనిషి చూడండి ఆయుష్ 30 నుంచి 45 దాకా జీవించే జీవితం ఒక మంచి లైఫ్. అది ఈ లైఫ్లోనే భక్తి అనేది చెయ్యాలి. 45 తర్వాత నేను ప్రార్థన చేద్దామండి అని మోకాలు వేసినా కానీ ఏమొంగో నిప్పులు వచ్చేస్తాయి కదా, ఇంక చేయలే. మీకు అర్థం చేసుకోవాలి. 30 సంవత్సరాల దాకా ఏమో జీవితం అర్థం కాదు. 45 నుంచి 60 దాకా వచ్చినప్పటికి రిటైర్మెంట్. కాబట్టి 30 నుంచి 45 వచ్చి లోపల నీ భక్తి జీవితం ఏం చేయాలి? బాగా పికప్ చేసుకోవాలి. ఇప్పుడు 12 సంవత్సరాలకి ఇది రాజు అయిపోయాడు. ఇతగాడు 12 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. రాజు అయిపోయి దేవుడు అన్ని అమర్చి రాజు ఇచ్చాడండి దీనికి. అంటే నాకులాగండి, మీరు అర్థం చేసుకోండి. రాజు అయిపోయాడు ఆయన, ఏమీ కష్టపడలేదు. తండ్రి మంచి భక్తి, తల్లి మంచి భక్తి చేసడం బట్టి, వాళ్ళిద్దరూ చచ్చిపోవడం బట్టి ఈయన ఏమయ్యాడు? ఇప్పుడు చెప్పాలమ్మా, ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత 12 సంవత్సరాలు రాజు అయిన తర్వాత వీడు ఎలా ఉండాలి? తన తండ్రి విడిచిపెట్టిని వదిలేసిని వీడు కొనసాగించి, తన తండ్రి చిన్న వయసులో వీడికి బాధ్యతలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి రాజ్యాన్ని సుస్థిరం చేసి మనశ్శాంతిగా ప్రజలను ఉంచాలి. కానీ వీడు ఉంచలేదు. వీడు మనశ్శాంతి ఉంచలేదు. ఎవరికే? ప్రజలకు ఉంచలేదు. ఏం జరిగిందో చూడండి. ఇతడు ఇజ్రాయేలుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలు అనుసరించి యెహోవా దృష్టికి ఎలా నడిచాడంట? 12 సంవత్సరాలకే ట్రాక్ ఎక్కేశాడు సార్ వీడు. ఎవరైనా మనసే ఎన్ని సంవత్సరాలకి ఎక్కేసాడు ట్రాక్?
చెడు నడత 12 సంవత్సరాలకి అప్పుడే స్టెప్నీలు అన్నీ రెడీ అయిపోయినాయి మా వాడికి. ఎవరికైనాకి? మనషేకి 13, 14 సంవత్సరాలకే లైన్లో ఉన్నాడు, ట్రాక్ ఎక్కాడు కుర్రోడు. అప్పుడు 12 సంవత్సరాలకు రాజు అయ్యాడు. దానికి ఎందుకు వచ్చిన చూడండి. యెహోవా దృష్టికే, అంటే దేవుని దృష్టికి చెడు నడత నడిచే స్థాయికి వెళ్ళిపోడంటే ఎన్నో సంవత్సరం పాడైపోయాడు. ఇప్పుడు 13, 14 వచ్చినప్పుడు వీడికి జీవితం దేవుడికే కోపం వచ్చేలాగా పాపంలో ఉన్నాడు వీడు. ఎన్ని సంవత్సరాల కంటే? 13, 14, 12 ముగించుకున్నాడు అంతే. 12 సంవత్సరాలు రాజు అయ్యాడు. 13, 14 వచ్చినప్పటికి ట్రాక్ ఎక్కేయాడు. బాగా వినాలి ఇంట్రెస్ట్గా. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి ఆయన బయలుదేవతలను బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచాను. చూడండి, తండ్రి ఏమో బయలుని ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఈడేం చేస్తున్నాడు? లేచి అమ్మ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రి మంచి ప్రార్థనాపరుడు అయితే కొడుకు ఏం చేయాలి? చాలామంది పిల్లలకే కోసం మనం ప్రార్థన చేస్తాం, కానీ వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టి భయభక్తులు నేర్పం. నేను చెప్పేది ఏంటంటే, తండ్రిగా తల్లిగా నువ్వు ఎలా అయితే జీవించగలుగుతున్నావో, నువ్వెంత పరిశుద్ధంగా ఉంటున్నావో వాళ్ళకు కూడా అలా రావాలి అంటే నీవు వాడిని కూర్చోబెట్టుకుని వాడి కోసం ప్రార్థన చేయడం కాదు, ప్రార్థనతో పాటు వాడికి మాటలు కూడా మనం ఏం చేయాలి? చెప్పాలి. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నాం. ఖచ్చితంగా ఒక అర్ధగంట అయినా, ఇప్పుడు హాస్టల్లో ఉంటే మనం ఏం చేయలేం, అప్పుడు స్కూల్లో చెప్తారు. బయట ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఒక అర్ధగంట అయినా, గంట అయినా క్లాసులు పీకాలి. మనం ఏం పీకాలి? క్లాసులు. ఒరే మేము ఇలా కష్టపడ్డాం రా. అంతేగాని ఐఫోన్ అడిగిన ఐఫోను, లేకపోతే ల్యాప్టాప్ అడిగిన ల్యాప్టాప్ ఇవ్వచ్చు. తగిన వయసు ఉన్నప్పుడు వాడు ఒక మంచి డిగ్రీ క్వాలిఫికేషన్ పూర్తి అయినప్పుడు ఇవ్వచ్చు. చిన్నపిల్లలకి ఇచ్చేసి ఇలా నొక్కు డాడీ, ఇలా నొక్కమ్మా అని అంటే వాడు అదే నేర్చుకుంటున్నాడు. వీడు కూడా చూడండి, హిజ్కియా మంచి ప్రార్థనా పరుడే, హెప్సిబా మంచి ప్రార్థనా పరురాలే, కానీ వీడికి గారం బాగా నేర్పేసి వాళ్ళు ఇన్ని సరిగ్గా పట్టించుకుంటాం మానేశారు. అందుకని వీడి భక్తి జీవితం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. హిజ్కియా ఏమో బయలుదేవతల్ని మొత్తం విగ్రహారాధనని సమూలంగా, మొత్తం యెజబెలులో ఉన్న ఆత్మని సమూలంగా నిర్మూలిస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే ఆ బయలుదేవతలను అడ్డుకొచ్చి ఆయన కూల్చేసినవి అన్ని మళ్ళా నిలబెడుతున్నాడు వీడు. అంటే తండ్రికి మంచి పని చేస్తున్నాడు, కీడి పని చేస్తున్నాడు వీడు. అమ్మ ఏం చేస్తున్నాడు? కీడి చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. దాంతోపాటు ఆకాశ నక్షత్రాలను ఏం చేస్తున్నాడు వీడు? మనం కూడా పొద్దున్న లేసే సూర్య నమస్కారం ఒకడు, చంద్రుడు నమస్కారం ఒకడు, ఏదో నమస్కారానికి చేస్తూనే ఉంటారు, భూమికి మొక్కుతారు. వీళ్ళ దేవుడు కాదు, సృష్టికర్త దేవుడు మనకి. హల్లెలూయా. ఎవరు దేవుడు అండి మనకి? సృష్టికర్త దేవుడు. సృష్టికర్తను మొక్కడం మానేసి భూమిని, ఆకాశాన్ని, నక్షత్రాలను మొక్కితే అవి ఏం చేస్తాయమ్మా మనకి? చాలామంది అదే చేస్తారు. లోకంలో ఉన్న దేవతలను ఆరాధిస్తారు. వీడు కూడా అదే పని చేశాడు. ఆకాశ నక్షత్రాలను దేవుడు అనుకున్నాడంట. ఎవడో? మనషే. చూడండి, తండ్రి 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న పరిశుద్ధుడైన హిజ్కియా కొడుకుకి ఒక చండాలపమైన బిడ్డ పుట్టడం అంటే చాలా అమోఘం ఇది. నేను అందుకని అన్నాను, హిజ్కియా కానీ 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వకపోతే వీడు పుట్టేవాడు కాదండి. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడుగా, ఇచ్చినప్పుడేగా. అంటే 12వ సంవత్సరం రాజు అయ్యాడు కదండి. 12వ సంవత్సరం రాజు అయ్యాడంటే 15 సంవత్సరాలు ఆయన జీవించాడు. జీవించినప్పుడు వాడు కాలిక్యులేషన్ వేసుకుంటే 3వ సంవత్సరాన్ని హిజ్కియా చచ్చిపోయాడు ఆయుష్ ఇచ్చిన తర్వాత. మీరు అర్థం చేసుకుంటే అంటే 12వ సంవత్సరాన్ని ఏమయ్యాడు? ఇప్పుడు రాజు అయ్యాడు. చూడండి, మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది బైబిల్ పండితులు చెప్పేది. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలను పూజించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగింది? మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను, ఎవరికి బలిపీఠాలు కట్టించాడు? బయలుకి విగ్రహారాధన కట్టించాడు. బయలుకి విగ్రహారాధన కట్టిస్తున్నాడు. ఇప్పుడు సొలొమోను కట్టించిన దేవాలయంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఆ మందిరాల్లో వీడు ఏం చేస్తున్నాడంటే బయలుకి బలిపీఠాలు కట్టిస్తున్నాడు. వీడు ఆ ప్రాంగణం ఆవరణంలో బలిపీఠాలు కట్టిస్తున్నాడు. ఇదేమన్నా క్రమశిక్షణ అంటారా? అమ్మా చెప్పండి. తప్పిపోని కుమారుడికి వీడికేమన్నా పోలికుందంటారా? వాడు కూడా చూడండి, చిన్న వయసులో నాకేం కావాలన్నాడు? ఆస్తి కావాలన్నాడు. వీడికి చిన్న వయసులో రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత వీడు సాధించింది ఏంటంటే తండ్రిని విడిచిపెట్టి బయలుని పూజించడం, ఆకాశ నక్షత్రం పూజించడం, బలిపీఠలు కట్టడం, ఇలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తున్నాడు. చేసిన తర్వాత ఏం జరిగింది? మరియు యెహోవా మందిరము
ఆ 2 ఆవరణములు అతడు ఆకాశ నక్షత్ర సమూహములను బలిపీఠములను కట్టించాను. ఎక్కడ కట్టించాడండి ఇప్పుడు అటుకొచ్చి? ఆగాగు, ఎక్కడండి అమ్మా చెప్పాలి, ఎక్కడా? యెహోవా మందిరములో. ఈరోజు దేవుని మందిరంలో పాపం చేసే బిడ్డలు అందరూ ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మనం ఎక్కడ విగ్రహాలు కడుతున్నాం? మందిరంలో. ఒప్పుకుంటున్నారా? కప్పుకుంటారు. ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒప్పుకోవాలి, నేను పాపిని అని చెప్పి ఒప్పుకోవాలి. ఆనాడు ఆయన అక్కడ విగ్రహాలు కడితే ఈనాడు మందిరంలో విగ్రహాలు కడుతున్నారు. బాప్తిజం తీసుకుంటారు, పరిశుద్ధాత్మలో పాలువారై ఉంటారు, ఆరాధనలో పాల్గొంటారు, వాక్యోపదేశాన్ని చేస్తారు, లేకపోతే ఇంకా ఏంటంటే దైవజనుడితో నడుస్తారు. అన్నీ బాగానే ఉంటాయి. కానీ బలిపీఠం ఎక్కడికి వచ్చి కట్టేస్తున్నారో, ఏ మందిరంలో అయితే కట్టకూడదో ఆ మందిరంలోనే కట్టేస్తున్నారు. ఈరోజు చాలా చూడండి, కువైట్ దేశంలో చాలా మందిరాల్లో చూడండి, వెళ్ళి చూడండి, ఆ మాలియాలో చూడండి, అంత పాపంతో నిండిపోయింది. లేదంటారా? దేవుని మందిరానికి వస్తున్నాను అంటున్నారు, కానుకేసేస్తున్నారు, ఎవరి దారి వాళ్ళు యమునా తీరాన్ని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు కూడా మందిరంలో ఏం కట్టేస్తున్నారు? ఇప్పుడు పాపాన్ని ఒడిగట్టేస్తున్నారు. మందిరానికి అని చెప్పి అక్కడ వస్తున్నారు, బాబాగాడికి మందిరం అని చెప్తున్నారు, బాబాగాడికి మందిరం అని చెప్పి ఇక్కడ 1 గంట 2 గంటలో చిన్న సందా వేసేసి చిన్న పాట పాడేసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పాపానికి ఓడిగడుతున్నారు. అలా టిక్టాక్లు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. మీకు తెలుసా, ట్రెండ్ మారింది అన్నారు కానీ పాత రోజులో వస్తున్నాయి ఇప్పుడు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆదాము అవ్వకి పుట్టినట్టు ఏం లేవు ఒంటి మీద, అమ్మ ఏమి లేవు. వాళ్ళిద్దరికి ఏం కలిగింది అప్పుడు? అమ్మ ఏం కలిగింది? సిగ్గు కలిగింది. ఇప్పుడు బట్టలు లేకపోతే ఫ్యాషను. టిక్టాక్లోనండి చాలా ఫ్యాషన్. ఇప్పుడు బట్టలు లేకపోతే ఫ్యాషను. ఒంటి మీద ఉన్న బట్టలు ఆడోళ్ళు మరీ దారుణంగా ఇప్పి మరీ చూపిస్తున్నారండి. మీరు చూస్తున్నారని అడిగితే నేను టిక్టాక్ చూస్తున్నాను, పొరపాటున ఎక్కడ దిక్కుని తగులుతూ ఉంటాయి. నా కళ్ళకి నేను పరిశుద్ధపరిచి ప్రభు అని చెప్పి అడుగుతున్నాను. దాచుకోవడం ఎందుకు? మీకు ఎలా తెలుస్తున్నాయి అంటే నేను అక్కడ చూశాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి. అదే పనిగా నేను దాన్ని చూడను. నేనేదో పనిలో ఉంటే ఇది వస్తూ ఉంటాయి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆదాము టైంలో బట్టలు లేక మేము దోకుంటే ఇప్పుడు ఉన్న బట్టలను ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? తీసేస్తున్నారు. టైట్ ప్యాంట్లు, టైట్ బిట్లు, టైట్ మొత్తం రౌండ్లు, చిల్లులు అన్నీ పెట్టుకుని దేవుని మహాకృప ఆదాము జాతికి సంక్రమించింది. టెక్నాలజీ పెరిగిందా తగ్గిందా? పెరిగిందని మీరు అనుకుంటున్నారు. అంటే కొన్ని రోజులకు ఆకులు వస్తాయి, గోంచంచి ప్యాంట్ వచ్చింది, దేవుని మహాకృప. ఆకులు కట్టుకుంటారండి. మీరు నవ్వుతున్నారు అనుకుంటారేంటి? ఒకప్పుడు శరీరాన్ని ఒంటిని బాగా కప్పుకునేవారు. ఇప్పుడు ఎవడు కప్పుకుంటాడా? చున్నీ వేసుకుంటున్నారేంటి? చున్నీ లేదండి సార్, ఇప్పుడు చున్నీ లేదు. చున్నీ లేకుండా తిరిగితే అది ఫ్యాషన్ ఇప్పుడు కదా. ఇప్పుడు ఏ జాతిలో పడ్డాం మనం? ఆదాము జాతి. వాళ్ళేమో బట్టలు లేక దోకుంటే మన వాళ్ళకి బట్టలుండి చూపిస్తున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మళ్ళీ ప్రజల్లో ఎవడు పుడుతున్నాడు? ఇప్పుడు ఆదాము. అపవాది ప్రేరేపించి పుడుతున్నారు. ఇప్పుడు పుడతారమ్మా, మీరేం కంగారు పడకండి. ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగేస్తుంది. అదేదో దేశం ఉందంట, ఆ దేశంలో బట్టలు కట్టుకోకూడదంట, అది సాంప్రదాయం అంట వాళ్ళకి. అలాగే తిరగాలంట, జనసంచారం చేయాలంట. ఇప్పుడు అలాగే జరుగుతుంది. రానున్న దినాలు అలాగే ఉంటుంది. ఒకప్పుడు చాలా డిసిప్లిన్గా భయభక్తులుగా చున్ని పద్ధతి సాంప్రదాయం అన్నీ ఉండే, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎంత అలాగ ఎయిర్ షో అన్నట్టు ఆల్ షో అన్నట్టు మొత్తం ఎంత అలాగ ఫ్రీడమ్గా ఉండి అంత తో అక్క అక్క అంటున్నారు, చెల్లి చెల్లి అన్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు ఉన్నారండి. అమ్మ అన్నవాడు పాపం చేసేస్తున్నారు. మందిరం అంతా పాడైపోయింది. మందిరాలు పాడైపోయినాయి సార్. బలిపేటల్లో బాధ వేసుకుంటున్నాయి సార్. అయ్యే సేవకులకు స్టెప్నీలు, దేవుని మహాకృప, ప్రోత్సాహం, పైకి వెళ్ళాలంటే ప్రోత్సాహం. ఇంటికాడ ఒక అమ్మగారు ఉంటారు, కువైట్లో ఒక అమ్మగారు ఉంటారు, దేవుని మహాకృప. మనకి ఇంకొక అమ్మగారు కూడా లేకపోవటం చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అమ్మా చెప్పండి. ప్రోత్సాహాలు అండి కాదంటారా? ప్రోత్సాహాలు. సమాజం అలా తయారైంది సార్. మీరు నవ్వుకుంటున్నారేమో, నా గుండెల్లో ఏడుపు వచ్చి చెప్తున్నాను, బాధ వచ్చి చెప్తున్నాను. బలిపేటలో కట్టవలసింది ఆ బయలు నట్టుకొచ్చి ఎక్కడ పెడతారు? యజబేల్ డైరెక్ట్ వచ్చి మందిరంలో దింపేస్తారండి. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు తెలుసా? ప్రభు చిత్తమే చెప్తాను, వాత వేయబడిన మనస్సాక్షి. ఇంకా వాళ్ళని ఎంత వాత పెట్టండి తెలుస్తుంది వాళ్ళకే తెలీదు. చాలా మంది అలా వాత వేయబడిన మనస్సాక్షి హృదయంతో ఉన్నారు. మందిరంలోని అన్ని పనులు కార్యకలాపాలు ఇక్కడే, పరిచయాలు ఇక్కడే, స్నేహాలు ఇక్కడే, బంధాలు ఇక్కడే, చూపులు ఇక్కడే, ఏదైనా ప్రమాదం ఇక్కడే. నేను చాలాసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఈ మందిరాలన్నీ మోతేసేసిన ఆయన ఎవడింట్లో అటు భక్తి చేసుకుంటే చాలా మంచిదేమో అనిపిస్తుందండి. అలాగ అయిపోయింది సమాజంలో మందిరానికి రావాలంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం,
డ్రెస్ సెన్స్లో కూడా మన క్రిస్టియన్స్కి ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం పెట్టారు. అది ఉందా డ్రెస్ సెన్స్? లేదు. ఎవడి ఇష్టానుసారంగా వస్తాడు. ఇటు వస్త్రాలు వేసుకుని రండిరా అంటే ఎవడి ఇష్టానుసారంగా వస్తాడు. తెల్లని బట్టలు వేసుకోండి అమ్మ బల్లారదన అంటే పువ్వులు పెట్టుకుని దాని మీద పువ్వులు తగిలించుకునే వాళ్ళు ఒకరు, అంచులు పెట్టుకునే వాళ్ళు ఒకరు, నామోసు, మళ్ళీ లేకపోతే భర్త చచ్చిపోడు అని అంటారు. అసలు మనకే బుద్ధి లేదు. ముందు తెల్ల చీర కట్టేసుకున్నంత మాత్రాన్న నువ్వు ఏమీ అవ్వదు. ఇంకోటి ఏంటో తెలుసా, రేపు పరలోకం నువ్వు చచ్చిపోయినప్పుడు నీ ఒంటి మీద పువ్వులు వేయరు, అంచున్నది వేయరు. ఏమేస్తారంటే తెల్ల చీర కూడా వేయరు నీకు. అంగి ఇది ఇప్పుడు నేను వేసుకున్న క్లాత్ చూసారా, అలాంటి టైప్ వేస్తారు మొక్క. అంటే ఆ ఎముకల గుడికి అది తప్ప నువ్వు ఎన్ని కోట్లు ఎట్టినా ఏమి వేయరు. ఇలా ఆయన బోల్ సినిమాలు తీసేయడానికి ఏం వేయరా, పైన అండలేరు కానీ లోన కొట్టు మొక్క వేసారు. సరిగ్గా చూడండి, అగ్గుబోళ్ళు అటుకెళ్ళి అంటించేసారు, పెట్రోల్ వేసి ఇందాక కాల్చలేదని అంటించేసారు. ఎవరిని? కోటయ్య గారిని. డబ్బు లేదు అమ్మాయికి. అమ్మ ఉందా లేదా? మరి అంతే. కాబట్టి తెల్లని బల్లారాధన అంటే బల్లారాధనకు కావాల్సిన సాంప్రదాయ వస్త్రాలు కట్టుకోవాలి. వైట్ అంటే వైట్. అందుకనే ఈరోజు ఇండియాలో కొన్ని మందిరాలు చాలా బాగుపడుతున్నాయి. ఇక్కడ భక్తి జీవితం కనీసం భక్తి తర్వాత ముందు వస్త్రధారణలో కూడా చూపించట్లేదు. కాబట్టి నా నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వస్త్రాలు మందిరానికి వచ్చినప్పుడు కాదు, బల్లారాధనకి ఎలా రావాలి అమ్మ, ఎలా రావాలి? తెల్లని వస్త్రాలు, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. పెళ్ళికి బాగానే సూట్లు వేస్తున్నారు కానీ మందిరానికి వైట్ బట్టలు వేసుకోండి అంటే అప్పుడు లేని సిగ్గు ఎక్కడొచ్చింది? ఇప్పుడు మందిరాల్లో వచ్చిస్తుంది. మందిరంలో సిగ్గుపడకూడదు సార్. వైట్ వస్త్రాలు దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన. చాలా బాధతో చెప్తున్నాను, అలాగ అయిపోయినాయి మందిరాలు అండి. నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి. బెన్నహీనోము లోయనందు అతడు తన కుమారులను అగ్నిలో నుండి దాటించి. ఎవరి కుమారులంట? పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు మనషే పిల్లలు పుట్టారు. పుట్టి కుమారుల్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని నిప్పుల గుండం దాటిస్తున్నారు. ఉంది అక్కడ అగ్నిగుండములు దాటించి. అంటే ఏం దాటిస్తున్నారండి? ఏం దాటిస్తున్నారు? నిప్పుల గుండాలు. ఈరోజు చూడండి, పుణ్యం రావాలని లేకపోతే స్వర్గం రావాలని ఏం దొక్కుతున్నారు అమ్మ? ఏం దొక్కుతున్నారు? ఎక్కడంతే. వీడు చూడండి, మందిరంలో కంటే గొయ్యి తీసి ఇజ్రాయేల్ ప్రజలనే ఆయనకి పుట్టిన పిల్లల్ని, పెద్దోడయ్యాడు ఇప్పుడు పిల్లలకి అనేడు, వాళ్ళని ఏం దాటిస్తున్నారు అంటే అగ్నిగుండం అన్నాడు. నిప్పుల గుండాలు తగ్గిస్తున్నాడు. ఆడ అసలు చేయవలసిన పని సార్ ఇది. తండ్రి మంచి భక్తుడా, భక్తిహీనుడా? మంచి భక్తుడు. వీడు చూడండి ప్రతీది వ్యతిరేకమైన పని. వీడు ప్రతీది వ్యతిరేకమైన పని. తర్వాత ఏం చేశాడు? ముహూర్తములను విచారించుచు. ఇంకా మన క్రైస్తువులు కొంతమందికి జబ్బు పోదండి. పెళ్లికి ముహూర్తం, గుమ్మానికి ముహూర్తం. వీళ్ళు మళ్ళీ బాప్తిసాలు తీసుకుంటారు, సాక్ష్యాలు చెప్తారు, ముఖం మీద గుద్దేలు అనిపిస్తారు సార్ వీళ్ళని. ప్రతి దానికి ముహూర్తాలు ముహూర్తాలు ముహూర్తాలు. దేనికి ముహూర్తం? సావుకు ముహూర్తం నేను పెడతాను రండి, దేవుని మహాకృప. పెండా గుడి తగలే అంటారు కదా మంగాచార్యులు గారు. చావుకు ముహూర్తం నేను పెట్టాలి వీళ్ళకి. ప్రతి దానికి ముహూర్తమే. మరి ఇంకేం నేర్చుకున్నారు మన క్రైస్తవులు? కోయిట్లో ఉండి ఇంటికాడ కూడా ఆలోచన చెప్పి ఏమంటారు తెలుసా? పలానా తేదీ పలానా టైము 9:45 అచ్చంలో తెలుగులో శీఘ్రంగా జరుగుతుంది వైష్ణవ గోత్రం అన్నట్టు దివ్యమైన ముహూర్తం అంట. మీకు కూడా తెలుసా? ముహూర్తం పెట్టేవాడికి రియల్ అయితే చావు రాకూడదు అండి, అంతేనా? నా భాషలో ఏంటంటే ముహూర్తం పెట్టేవాడికి మంచి జరుగుతుంది కదా. మరి మంచి జరిగేవాడికి చావు వస్తుందా? చావు రావచ్చా? మరి చావు వచ్చేస్తుంది. మరి ఆపండి, చావు ముహూర్తం మార్చండి. దానికి ముహూర్తం పెట్టరు కానీ అన్నిటికీ ముహూర్తం పెడతారు. వీడు కూడా అదే పని చేశాడు. ఒక దేవుణ్ణి ఆరాధించవలసిన బిడ్డ, పవిత్రమైన బిడ్డ, యథార్థంతో ఉండవలసిన బిడ్డ ఏంటంటే ముహూర్తాల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడు? మంత్రములు, అబ్బా చెల్లంగితనం, వాడుకో చెయ్యి, కర్ణ పిశాచముతో, సోదెగాండ్రతో. ఎవరితో? సోదెగాండ్రతో, సోది చెప్పే వాళ్ళతో. నిన్ను బాగా దీవింతాడో, అదిగో నీకు ఇలాగ వచ్చేస్తుంది దానో, అక్కడ అడ్డుపడిపోయి గోడ పగలొట్టే, ఈ సన్ని బొరువైపోయింది, నైరుతిని మార్చు, ప్రకృతి విపత్తులన్నీ మార్చేయి, పొద్దున్నే గుమ్మడికాయ ఇక్కడ తగలబెట్టు, దాన్ని దిష్టి బొమ్మెట్టు, దానిపై మీద బొట్టు పెట్టు, సూర్య నమస్కారం 3 సార్లు చేయి అని చెప్తే వీడు కూడా ఆ సోది చెప్పేసింది ఏంటంటే మనకు డబ్బులు వచ్చేస్తాయని చెప్పి అదే సోది గాండ్రంతో ఏం చేస్తున్నాడంటే సాంగత్యము చేయించు, స్నేహం చేస్తున్నాడు. వీడి స్నేహం ఎవరితో? ముహూర్తాలు చూసేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, మంత్రగాళ్ళు, చెల్లంగితనం చేసేవాళ్ళతో స్నేహం. ఈరోజు మందిరానికి వచ్చేవాళ్ళు స్నేహం ఎవరితో? వ్యభిచారాలు చేసేవాళ్ళతో. దుష్ట సాంగత్యము దేన్ని నడవండి, మంచి నడవండి నాశనం చేస్తుందండి.
ఆయనేమో దుష్టులు ఆలోచన చెప్పండి అడవద్దంటే వాళ్ళ ఆలోచనలే వింటాం, వాళ్ళతోనే మన స్నేహాలు. అవసరమైతే మీకు ఒకటి తెలుసా, ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటో తెలుసా? పొరపాటు నేను ఏదైనా విశ్వాసిని తిట్టాను అనుకో, ఆ విశ్వాసి ఇంకో నలుగురు విశ్వాసిని చెడగొడుతుంది. ఎందుకో తెలుసా? సాంగత్యం. ఎవరితోని? అంత కష్టపడి ప్రార్థన చేసే దైవజనుడు మాట వినకుండా ఎవరి మాట వింటున్నారు ఇప్పుడు వీళ్ళు? ఇలా ఇదో ట్రూప్, మళ్ళీ ఈ ట్రూప్ అంతా ఒకటైపోయి రాజకీయం ఎవరి మీద చేస్తారంటే ఎవరు? పాస్టర్ గారి మీద. ఇదో రాజకీయ సమావేశ పాత్రదారులు వీళ్ళు. సాంగత్యం వాళ్ళతోనే కదండి. గట్టిగా తిడుతుంటే మందిరాలు లేవేంటి అని మానిపోయి ఇలా వెళ్ళిపోతున్నారు అంటే కారణం ఏంటంటే దుష్ట సాంగత్యం. వీడు చూడండి, వీడి స్నేహం ఎవరితో ఉండాలి? ప్రార్థనాపరులు, యెహోవా దేవునితో, యాజకులతో ఉండవలసిన స్నేహం మంత్రగాళ్ళతో పోయి వాళ్ళతో వీడి చేతులు కలిపి వాడు చెప్పింది వింటున్నారు సార్. అలాంటి స్థాయికి దిగజారిపోయాడు. ఎవరో? మనష్షే. ఎవరండి? మనష్షే. అలా దిగజారిపోయిన తర్వాత ఏం జరిగింది? యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు, అండర్లైన్, ఎవరు కోపం పుట్టించాడు? సృష్టించిన సృష్టికర్తకే కోపం పుట్టించారు. ఈరోజు మనుషులు కూడా, సంఘానికి వచ్చిన జనాలు కూడా ఎవరు కోపం పుట్టిస్తున్నారు? ఏ దేవుడైతే మనం సృష్టించాడు, ఎవడైతే మనల్ని పైకి తీసుకొచ్చాడు, ఎవడైతే మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆ దేవుణ్ణి మరిచి ఆయనకి ఏం చేస్తున్నామంట? అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? కోపం చేస్తున్నాం. నేను స్పీడ్గా చెప్తున్నాను, టైం లేదు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అన్యులతో సహవాసంలోకి వెళ్ళిపోయాడు. అన్య జాతితోనే వీడి సాంగత్యం, అన్యులతోనే వాడి జీవితం, ఇంకా ముహూర్తాలు అంతా వాళ్ళతో కలిసిపోయాడు. కొంతమంది మన క్రైస్తవులు ఉంటారండి, ఆచారాలన్నీ వాడి పేరుకే క్రైస్తవుడు, బ్రతుకంతా అన్యుల పాలైపోతుంది. బ్రతుకంతా అన్యులతోనే జీవితాలు. ఇప్పుడు అన్యుడికి క్రైస్తవుడికి తేడా ఉండాలా లేదండి? మనం ఎవరం? ఏర్పరచబడిన జనాంగం, పిలువబడిన సమూహం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించబడిన రక్తం, సంఘం. మనం ప్రత్యేకంగా ఉండవలసిన వాళ్ళు. మనం ఎవరితో కలుతున్నప్పుడు? ఎవరితోనే? అన్యులతో. వారితోనే మన పొత్తు, వారితోనే మన స్నేహం. వారు ఎలా జీవిస్తున్నారు అలా జీవిస్తున్నారు. చాలామంది అన్యుల్ని ప్రార్థనకు రమ్మని అడిగితే, మీ ప్రార్థనకి వెళ్ళి ఏం నేర్చుకున్నారు సార్? వాళ్ళు అలాగే చేస్తున్నారు, మేము బాప్తీసం తీసుకుంటే సుఖమేంటి సార్ అని అన్నప్పుడు, ఏమి కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చాలామంది అంటున్నారు, మీ ప్రార్థన చేసుకునేవాడు కన్నా నేను ఇంకా బెటరేగా, వాడు ఇంకా పాపం చేస్తున్నాడు, అక్కడికి వచ్చి నేను ఇంట్లో ఉండి విగ్రహారాధన ఆరాధిస్తున్నాను, వాడికి నాకు కారణమే పోలుతావేంటి అని చాలామంది చెప్తున్నారు. ఈ రోజు చెప్పట్లేదా? పాడైపోతున్నారు. ప్రార్థనకి ఎలా రమ్మంటావు? చాలామంది అన్నారు, మీ దైవజనులే కదా నీతి చెప్పవలసిన వాళ్ళు దిగజారిపోయి విశ్వాసులతో పాపరహితంగా బ్రతికేది మీ వాళ్ళేగా అని మాకే అగ్గుపోలు గీతుంటే ఏం చెప్పాలో తెలియక సంఖలో ఎట్టుకెళ్ళిన బైబిల్ తిరిగి జోబులో పెట్టుకుని రావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ఏం లేదంట, పరిశుద్ధత లేదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. అంటే వాళ్ళతో కలిసిపోయింది. ఈరోజు సేవలు జరుగుతున్నాయి వాళ్ళకు అనుకూలంగా. ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలామంది బోధ కూడా చేస్తున్నారండి. దేవుడు బైబిల్లో ఉన్నది చెప్పండి అంటే అన్యులకు సంబంధించిన ప్రోత్సాహం ఇస్తూ, వాళ్ళకి సంబంధించిన ఉపదేశాలు చేస్తూ, వాళ్ళనేమో పొగిడి మన క్రైస్తవులనేమో తిట్టి, ఇలా దేవుని ట్రాక్ మొత్తం మర్చిపోయారు. కుటుంబాల కోసం చెప్తూ చాలామంది ఇప్పుడు సోది ఎక్కువైపోయింది. వాక్యంలో ఏమి ఎక్కువైపోయింది? ఏమెక్కువైపోయింది? సోది. మా పిల్లోడు స్పూన్ పెట్టుకున్నాడండి, స్పూన్లో ఇలా దిగజారిపోయిందండి, అన్నం ఇలా తిన్నాడండి, ఇదొక అరగంట. పిల్లోడు పేట కొడతాడు, అని జూమ్ చేస్తాం, అందులో చూపిస్తాం, ఇదో గంట అయిపోయింది ప్రార్థన. వాక్యం నేర్చుకున్నారు అక్కడ? మాట్లాడతలేదు మీరు? భలే నిద్రపోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. అబ్బా చాలా బాగా గట్టిగా చెప్పు, హల్లెలూయా. అమ్మ హల్లెలూయా చెప్పండి. ఆయన హల్లెలూయా. అది చూడండి, అలా సోది చెప్పే వాళ్ళతో కలిసిపోయాడు. టోటల్గా చూడండి, ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? ఏం చేశాడు? మర్చిపోయాడు. 8వ వచనం 33:8 ఆఖరిలో చూడండి, అక్కడ ఒక వచనం ఉంది చూడు. మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెట్టేశాడంట. చెక్కుడు విగ్రహాలు ఇంకా బయలు కాకుండా ఈడు ఇంకా కొన్ని విగ్రహాలు ఈడే చెక్కించేసి ఈడే రూపాన్ని ఏర్పరిచేశాడు. ఎవడో? ఎవడో? మనష్షే. ఈ ప్రకారము మనష్షే యోధా వారికి యెరూషలేము కాపురస్తులకు మోసపుచ్చిన వాడై
ఇజ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటే వారు మరింత అక్రమముగా, చూడండి ఎంత బాగా రాశాడు అక్కడ, ఏమన్నాడు? అన్య జనుల కంటే అక్రమముగా ప్రవర్తించున్నట్టుకు ఏమైపోయాడు? చేయుటకు కారకుడయ్యాను. ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థన ఎందుకు చేయమన్నానంటే, చూడండి, ఇంత పనికిమల్లుడు ఎవడో ఎవడో మనషే, ఇంత పనికిమల్లుడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాలి, ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలి అంటే వాడు ఎంత నీచుడైనా సరే, వాడు ఎంత పనికిమల్లు తాగుబోతైనా సరే, వాడు ఎంత వ్యభిచారైనా సరే, వీడు నాకు కావాలి అని యేసయ్య అనుకున్నాడు అనుకో, సతవిత్త ప్రయత్నాలు ఎన్నైనా చేసి యేసయ్య మళ్ళా దరికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇంత నీచుడు, ఇది నెగిటివ్. మనషే నెగిటివ్, ఇది ముందంతా నెగిటివ్, వాడి జీవితం బాగలేదు. ఇప్పుడు మనషే జీవితం మారుతుంది ఇక్కడ. చూడండి, ఇంత పనికిమాలోని దేవుడు పట్టించుకుంటాడా అని అనుకోవచ్చు మనం. ఆయనకు నువ్వు కావాలి అని అనుకుంటే పట్టించుకుంటాడు. ఇంకోటి చెప్తున్నాడు, మొన్న చెప్పాను మీకు ఆకాను గురించి. శాపగ్రస్తమైనోడికి ఏం లేదు, శాపగ్రస్తమైనోడికి ఇంక లేదు. కానీ పాపం చేసినోడికి ప్రభు దగ్గర ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. హల్లెలూయా. అందుకనే మనం శాపగ్రస్తం అవ్వకూడదు. ఒకవేళ తప్పు అంటే, శాపగ్రస్తం అంటే ఎక్కువగా లీనమైపోయామనుకో, అది శాపగ్రస్తం. తెలుసో పొరపాటును చేసామనుకో, ఒప్పేసుకున్నాం అనుకో, అదేంటంటే క్షమాపణ. ఇప్పుడు చూడండి, హిజ్కియా చేసే ప్రార్థన ఇప్పుడు ఎవరిని కాపాడుతుంది అంటే మనష్యని కాపాడుతుంది. ఎవరినండి? మనష్యని కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, ట్రెండ్ మారింది. ఇప్పుడు మారింది. చూడండి 10వ వచనం, యెహోవా మనష్షేకు అతని జనులకు వర్తమానములు పంపినను వారు, దేవుడు కొంతమంది సేవకులను పంపాడు అక్కడికి. రేయ్ నువ్వు పాపం చేస్తున్నావు, రేయ్ నువ్వు బయలుని ఆరాధిస్తున్నావు అని చెప్తే వాళ్ళు విన్నారండి? విన్నారా? అయినా కానీ దేవుడు వీళ్ళని తోయలేదండి మనష్యని. అంత పనికిమాలి పనులు చేసినా, దేవుని మందిరంలో ఇంతలా జీవించినా కానీ మనష్యని దేవుడు కావాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? మనష్యని కావాలని అనుకోవడానికి మనషే చేసిన భక్తిని బట్టి కాదు, తల్లి తండ్రులు చేసే భక్తి పిల్లోడిని కాపాడుతుంది. నేను అందుకనే చెప్తాను, తల్లిదండ్రులుగా బుద్ధి మనకుంటే పిల్లోడికి ఏమవుతుంది? మేలు జరుగుతుంది. మొన్నాడు చేసే శాపగ్రస్తమైన పని పిల్లలకి తరతరాలకి శాపగ్రస్తం అయిపోయింది, వంశావళి లేకుండా చేశాడు. ఇప్పుడు చూడండి, తండ్రి చేసే భక్తి, తల్లి చేసే భక్తి వాళ్ళు చచ్చిపోయినా కానీ పిల్లల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. ఇప్పుడు చూడండి మనషేని ఏం చేసిందో. కాబట్టి యెహోవా, చూడండి ఇక్కడ ఆగాలి. కాబట్టి యెహోవా అంటే ఎవరు జోక్యం చేసుకున్నారు? ఇప్పుడు చూడండి, మనిషిని వదిలేసాడు దేవుడు. వదిలేసిన తర్వాత వాడి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఇంక ఎవరిని, ఏ సేవకుని పంపినా వాడికి మారు మనసు రావట్లేదు, ఎవరు చేసిన మారు మనసు రావట్లేదు. కాబట్టి అప్పుడు దేవుడు విరగొట్టడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలో శ్రమలకి కారణం, అప్పులు పాలవడానికి కారణం, నువ్వు దిగజారిపోవడానికి కారణం, కొన్నిసార్లు నువ్వు నలిగిపోవడానికి, మనశ్శాంతి లేకుండా బతకడానికి ప్రతి దానికి కారణం యెహోవా అవుతాడు. కొన్నిసార్లు నువ్వు అయితే, కొన్నిసార్లు ఎవరవుతారు? దేవుడు అవుతాడు. ఇక్కడ మనష్య జీవితంలో దేవుడు అయ్యాడు. ఎందుకు అయ్యాడో చూడండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి, ఇప్పుడు మనష్య మీదకి యుద్ధాన్ని తీసుకొచ్చినాడు ఎవరో? దాన్ని ఆజ్ఞాపించింది ఎవరో? యెహోవా. ఎందుకు? మనష్యే కావాలి. ఎవరికి? దేవునికి కావాలి. ఎందుకు అంటే ఆయన దావీదుకు ఒక ప్రమాణం చేశాడు. ఒక ప్రమాణం చేశాడు కదా దావీదుకి, ఎలాగైనా గోత్రాల నుంచి నేను రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు రావాలి కాబట్టి, ఆ యోధా గోత్రంలో రావాలి కాబట్టి చేసిన ప్రమాణాన్ని మర్చిపోలేదు. హిజ్కియా చేసిన ప్రార్థన మర్చిపోలేదు, తల్లి చేసిన భక్తి మర్చిపోలేదు. మర్చిపోకుండా యెహోవాయే వాళ్ళ మీదకి యుద్ధానికి పంపి ఏం చేశాడు చూడండి. ఏం చేశాడండి? మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి. మనష్షే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఎక్కడో బబులోని అంటాడు. అక్కడ బబులోని ఎక్కడ ఉంది? ఇక్కడే కదా. బబులోనికి ఇక్కడ తీసుకొచ్చారు. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఇజ్రాయిల్, ఎక్కడికి వచ్చేసాడు ఇప్పుడు? చూడండి, వీడు ఎక్కడ పారిపోతాడని యెహోవా వాళ్ళ మీదకి యుద్ధం రప్పించాడు. వాడిని చంపనవలేదు. చంపకుండా సంఖ్యలు లేసి బంధించింది కూడా దేవుడే. ఎందుకు? దేవునికి ఎవరు కావాలి? అందుకని తప్పిపోయిన కుమార్ స్టోరీ అన్నాను నేను. ఇది వీడు పాత నిబంధనలు తప్పిపోయి. చూడండి, మనిషి కావాలి కాబట్టి ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు రాజుని చంపేయాలి కదా సార్. చంపేశారా?
వీడు ఎక్కడ పారిపోతాడని చూడండి, దేవుడు ప్లానింగ్ అలా ఉంటుంది. కొన్నిసార్లు లారీ ఎక్కించి నీ ప్రాణం తీయకుండా ఉంచుతాడంటే కారణం ఏంటి తెలుసా? బుద్ధి తెచ్చుకుని చక్రం ఎక్కేలేండి బాబు, ఎక్కలేదంటే ఆపాడు అక్కడ, ఆగని. లేకపోతే చక్రం ఏం చేయాలి? ఎక్కేయాలి. బస్సు వెళ్తున్నావు, పడిపోయావు, ఆపాడంటే దేవుడు నేను ఎందుకు ఆపాడంటే నీతో పని ఉంది, నీతో నాకు పని ఉంది అంటాడు. ఆ పనికి లొంగి తిరిగి అప్పుడు అయిపోతే బెటరే. అవ్వకపోతే ఇంకా దాన్ని శాపగ్రస్తంలోకి వెళ్ళిపోతుంది. ఇది మొదటి చాయిస్ చూడండి. ఇప్పుడు దేవుడే యుద్ధం పెట్టాడు, దేవుడే సంకెళ్ళేసి బంధించాడు. బబులోని చెరగా పట్టుకెళ్ళిపోమని చెప్పింది ఎవరో? అమ్మ ఎవరో? దేవుడే. అష్షూరు రాజును పంపింది దేవుడే. బబులోని చెరగ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరినే? మనష్షే. ఎవరినే? మనష్షే. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అమ్మా? చూడండి, ఇప్పుడు అండర్లైన్ పాయింట్. ఇప్పుడు ఏం కలిగింది మనష్షేకి? సుఖవంతమైన జీవితంలో నుంచి ఇప్పుడు ఏం కలిగింది? శ్రమలో. ఇప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇంకోటి ఏంటంటే పరిస్థితులన్నీ చేజారిపోయినప్పుడు రేపు పొద్దున వచ్చేస్తున్నాడు. ఎవడో వడ్డీ కట్టించుకునేవాడు. ప్రభు నాయనా ఏం లేవు, నువ్వు తప్ప నాకు ఎవరో దిక్కు. అప్పుడు ఏడిసి చేస్తారు చూసారంటే ప్రార్థన. ఈయన కూడా అలాగే అప్పుడు ముందంతా ఈ ఇష్టానుసారంగా చేశాడు. చూశాడు ఈ అష్షూరు చెరగ చెప్పాడు. సంఖ్యలు ఎంచింది దేవుడే, అక్కడ తీసుకెళ్ళి పెట్టింది దేవుడే. ఇప్పుడు వీడికి ఏం కలిగిస్తున్నాడు దేవుడు? అమ్మ ఏం కలిగిస్తున్నాడు? నీ అప్పులకి కారణం ఎవరో? అన్ని దేవుడేనండి. కొన్నిసార్లు నువ్వైతే, కొన్నిసార్లు ఎవరో? నువ్వు చేసిన పనికిమాలి పనులకి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అప్పులకి తీసుకెళ్తున్నాడు. నువ్వు చేసే పనికిమాలి పనులకి నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాడు? అతడు శ్రమలు కలిగినప్పుడు. చూడండి, బంధకాల్లో ఉన్నప్పుడు. ఈ స్టోరీ చూస్తుంటే నేను ఇండియాలో అయితే ఇంకోలాగా చెప్తాను, కోయిట్లో చెప్పను, ఇండియాలో చెప్తాను. అతడు శ్రమలు బంధకాల్లో ఉన్నప్పుడు ఏం గుర్తొచ్చింది? అమ్మ ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చారు. అమ్మ ఎవరు గుర్తొచ్చారు? యెహోవా గుర్తొచ్చాడు. చూడండి, బతిమాలుకుని ఎవరిని బట్టి అంటే చూడండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైనప్పుడు. ఏ దేవుడు? ఇప్పుడు అక్కడ రాశాడు యెహోవా తన దేవుడు అన్నాడు. అక్కడ ఇందాక అన్నాడా నా దేవుడు అంటాం కదా, ఇప్పుడు ఏ దేవుడు వచ్చాడు? ఎప్పుడు నొప్పి కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఐసీ రూమ్లోకి వెళ్ళిపోయినప్పుడు, రేపు పొద్దున్న చచ్చిపోదాం అన్న టైంకి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, ఈ రాత్రి అప్పులు అందరూ మీదడిపోయినప్పుడు, బంధకాలతో బంధించేసినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, అప్పుడు యేసయ్య గుర్తొస్తాడు మనకి. కాదంటారా? ఇవన్నీ పెట్టింది ఎవరో? ఇవన్నిటింది ఎవరో? మనం కారకులు అయ్యాం. ఇప్పుడు పెట్టింది ఎవరు? దానికి అనుమతి ఇచ్చింది దేవుడు. చూడండి, ఇప్పుడు శ్రమల్లో ఏం చేయటం మొదలుపెట్టాడంటే ప్రార్థన. తన దేవుడైన యెహోవాకి ఏం చేస్తాం మొదలుపెట్టాడండి? అమ్మా చెప్పాలి, మాట్లాడాలి. ఏం చేసి మొదలుపెట్టాడు? చదవండి అది. తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని ఏం చేశాడంట? నాయనా నువ్వు కనికరించిపోతే నేను రేపు పొద్దున్న లేపేస్తానైనా, నేను రాసునైనా 50 సంవత్సరాలు పరిపాలించానైనా, నా జీవితం అయిపోయిందినైనా అనే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం బతిమాలతాం ఐసీ రూమ్లో ఉన్నప్పుడు. ఒక్కసారికి నైనా ఇంక బాగానేస్తానైనా. అప్పుడు ఎప్పుడు? ఐసీలో ఉన్నప్పుడు, వీళ్ళ కొట్టేసుకున్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు, మీద అడిపోయినప్పుడు, ఇంకోటి ఏంటంటే సైన్పులు వ్యాధి మన మీద ప్రవశించినప్పుడు, అప్పులన్నీ కూరుపోయినప్పుడు, ఇంకా సమాజంలో తిట్టేసినప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడు చావు గుర్తొస్తుంది. చావులో మనకు ఎవరు గుర్తొస్తారో? ఆఖరి పోనీ ఎవరికే? పాస్టర్ గారు చేస్తున్నారండి మధ్యలో. ఆఖరి పోనీ ఎవరికే? దేవుడికేలా. డైరెక్ట్ దేవుడు రాడు. దేవుడికి ఎందుకు? ఇక్కడ అసిస్టెంట్ అన్నాడు. ఎవరో నాకు కొడతారు ఆఖరి పోను, వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పుడు చెప్తాడు దేవుడు, రేపు బతిమాలుకో. ఎవరిని బతిమాలలే? దేవుణ్ణి బతిమాలుకుని తర్వాత ఏం చేశాడట? తన పితరుల దేవుణ్ణి సన్నిధిని తన్ను తాను, అండర్లైన్, ఏం చేశాడంట? తన్ను తాను ఎలా ఏం చేశాడంట? తగ్గించుకుని. కొవ్వు దిగిందా లేదంటారా? కొలెస్ట్రాల్ బాగా దిగిందంటారా లేదా? ఇందాకేమో రెచ్చిపోయాడు, బలిపేటలు కట్టించాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఉబ్బిపోయాడు, బాగా అయిపోయాడు, అప్పుల్లో కూరుకుపోయాడు, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నింద వచ్చింది, అవమానం వచ్చింది, కొలెస్ట్రాల్ పెరిగిన వెంటనే ఇంకెవడో చెప్పట్లేదు వీడికి. నువ్వు ఐసీలో ఉన్నప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ప్రార్థన చేసుకోమని నీకు ఎవడ చెప్పినా చెప్పపోను, నీకు తెలుసు చేసుకోవాలని. ఎందుకంటే అప్పుడు సాయం చేసేది ఎవరో? మనిషి చేయలేడు, ఇంకా నీకు ప్రాణం అవ్వలేడు. కానీ ఎవరిస్తారో? డాక్టర్ గారు వైద్యం చేస్తారండి. వైద్యం చేసినప్పుడు పొరపాటుని కత్తిరిలో ఆనేసి కుట్టేస్తే ఆయన్ని మర్చిపోకుండా చేసేది ఎవరో? డాక్టర్ గారికి కదండి ఆపరేషన్ చేసేది అంటే ఆ డాక్టర్ గారికి జ్ఞానం ఇచ్చింది ఎవరో?
ఇది చూడండి. ఇప్పుడు ఏం చేశాడంట? బహుగా బహుగా ఏం చేశాడంటండి? మన చెప్పాలి, బహుగా తగ్గించుకుని 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 తర్వాత ఏం చేస్తాడు చూడండి. ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోకి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు? అంతా కోల్పోయినా సమృద్ధి శ్రమ అన్నీ అయిపోయాక ఇప్పుడు మనస్సేకి ఎవరు తెలుసుకున్నారో? దేవుడు ఉన్నాడురా, దేవుడు ఉన్నాడు. ఏ బంధకాల్లోకి వెళ్ళిపోయాడు, ఏ బబులోని చెరలోకి వెళ్ళిపోయాడు, విడుదల కలగదనుకున్నాడు. అప్పుడు యెహోవా దగ్గర మొరలిడుగా, నా పాప జీవితం ఇదినైనా, నేను ఎలాగ అయిపోయిందైనా, అప్పుల్లో కూరిపోయినా, నా జీవితం బంధకాలతో అయిపోయింది, ఇంకా లాస్ట్ నాయన అన్న స్టేజ్కి దేవుడు గుర్తొచ్చి బతిమాలుకుంటే అప్పుడు యెహోవా గుర్తొచ్చాడండి. ఎవరికే? మనష్షేకి. మనష్షేకి అలా గుర్తు రావడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఎవరండి? దేవుడు. అలా దేవుడు కారగడం అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? తండ్రి చేసిన హిజ్కియా ప్రార్థన, తల్లి చేసిన యెప్సిబా ప్రార్థన, వారు చేసే ప్రార్థన ఇప్పుడు ఎవరిని కాపాడుతుంది? అసలు దేవుడు ఆప్షన్ అవ్వడు. రూల్ ఈజ్ రూల్ అయితే దేవుడు ఆప్షన్ అవ్వడు. ఆప్షన్ ఇచ్చాడు అంటే దాని వెనకాల ఎవడో ఉన్నాడు. ఎవడున్నాడు? అమ్మ ఎవడున్నాడు? నువ్వు ఎప్పుడో పోవాలి, నేను ఎప్పుడో పోవాలి, కరోనాలో మన అందరమో పోవాలి. కానీ ఏదో దైవజనుడు లేకపోతే మీ అమ్మో, మీ నాన్నో, మీ తాతో ఎవడో చేసిన ప్రార్థన నిన్ను ఏం చేసిందంట? అమ్మ ఏం చేసింది? కాపాడింది, ఐసు నుంచి బయటికి తీసుకొచ్చింది, ప్రమాదం నుంచి తప్పించింది. ఇప్పుడు వినేసి మనం ఏం చేయాలట? చెప్పాలి, ఏం చేయాలండి? ఏం చేయాలి? జాగ్రత్తగా బ్రతికి ప్రభా తప్పు అయిపోయిందని చెప్పి ఏం చేయాలి? మలుపు తిప్పుకోవాలి. అప్పుల్లోకి వెళ్ళిపోక, శ్రమంలోకి వెళ్ళిపోక ఇంకా ఆప్షన్లు ఎత్తాలు ఉండవు. ఇంకా పాపంలో నువ్వు కూరుకుపోయావు అనుకో, అది శాపగ్రస్తం అయిపోయింది అనుకో, ఆప్షన్లు ఉండవు. ఇంకా డైరెక్ట్ లేపేయడమే. కొన్ని దిక్కులు లేపేయాడు. లేపేసి నీ చెప్తాను ఓ రోజున స్టోరీ, లేపేసి నీ చెప్తాను. ఇప్పుడు ఆడు ఒప్పుకోవడం వల్ల విడుదల కలిగింది, ఇప్పుడు శ్రమ కలిగింది, బాధ వచ్చింది. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? మొత్తం సర్వనాశనం అయిపోయాం. ఇప్పుడు ఎవరు గుర్తొస్తారో? అమ్మ ఎవరు గుర్తొస్తారో? దేవుడు గుర్తొస్తాడు. గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు నుంచి రివర్స్ కౌంటర్. ఇప్పుడు ఎవరికే? మనషే. మన టైం చూడొద్దు, ఒక 5 నిమిషాలు నాకు కేటాయించండి. అంటే ముందు ప్రార్థన చేసాం కదా, ఆ టైం తిన్నది. వినండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీరు బాగా వినాలి. ఇప్పుడు 5 నిమిషాలు మొత్తం ట్రెండ్ మారిపోతుంది. ఇప్పుడు మనషే వచ్చేసాడు, యెరూషలేము తిరిగి వచ్చేసాడు, డైరెక్ట్ మందిరంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 15వ వచనం, మరియు యెహోవా మందిరంలో నుండి అన్యుల దేవత విగ్రహములను ఏ చేతితో పెట్టాడు అదే విగ్రహాన్ని ఏం చేశాడు? ఇప్పుడు గుర్తొచ్చింది. అసలేంది వాళ్ళు ఇప్పుడు గుర్తొస్తారు. అంత అన్యాయం అయిపోయిన తర్వాత, అప్పులు బాధ అయిపోయిన తర్వాత, సర్వనాశనం అయిపోయిన తర్వాత దీనికి కారణం ఏంటని గుర్తొచ్చి ఇంకా వాళ్ళతో మనం జీవితంలో మాట్లాడాలనే విరక్తి వచ్చేస్తుంది. అదంతా చేసేది ఎవరో? దేవుడే చేశాడు. చేసిన తర్వాత ఏ చేత్తో విగ్రహాలు పెట్టాడు ఆ చేత్తో ఏం చేశాడు? ఇప్పుడు తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతం నందు తాను కట్టించిన బలిపీఠములను తీసి పట్టణము బయటకి వాటిని కొక్కురే అలా మొత్తం ఎద్దులు ఎట్టంట. ఏ విగ్రహాలను అయితే కష్టపడి కట్టాడు ఆ గుళ్ళు అన్ని పడగొట్టేసి కనీసం నామరూపాలు లేకుండా చేసేసాడు. ఎవరో? ఇందాక ఏం చేశాడు? తర్వాత తను తాను తగ్గించుకుని శ్రమంలోకి వెళ్ళినప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నామరూపాలు మట్టికొళ్ళేశారు. ఇంకా అక్కడ లాగించి అన్నాడు కదా, లాగివించును. 17వ వచనం అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆకర్లో చూడండి, చూడండి 17వ వచనం, ఆయన జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించి వచ్చారు కానీ ఆ అర్పణ తమ దేవుడని యెహోవా నామమునకే. ఇందాక ఎవరికి చేశారు? బయలుకి. ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? ఇంక వేరే దేవుడు ఉన్నాడు ఇంటికి. ఎందుకు? బబులోని చెరకు తీసుకెళ్ళిపోయి చచ్చిపోవలసినోడు చావా లేకుండా దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? ఆపాడు. రే ఆగ 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 అన్నప్పటికి దేవుడు ఆపాడని చేసిన మేలును గుర్తు చేసుకుని మర్చిపోలేదు. ఇప్పుడు అలా మనసు అంటే మర్చిపోవటం. ముందు మర్చిపోయాడు. తండ్రి చేసిన, తల్లి చేసిన ప్రార్థన భక్తిని బట్టి బయటకు వచ్చాడు. వచ్చి విగ్రహాలను సమూలంగా తీసేశాడు. భక్తి బాగా చేస్తున్నాడు. చేసిన తర్వాత 19వ వచనం, అతను చేసిన ప్రార్థనను గూర్చి చూడండి. మీకు విడుదల కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అమ్మ ఏం చేయాలి? ఈ ఒక్క వచనం చెప్పడానికి ఎంత బాధ నాకు. చూడండి, అతడు చేసిన ప్రార్థన గూర్చి, అతని మనవి వినబడుట గూర్చి, అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చి రాశాడా లేదా?
దేవుడు అన్యాయస్తుడు కాదు సార్, అన్ని రాస్తాడు. పాప ద్రోహములన్నిటిని గూర్చియు తమ గుణ పడకమందు ఉన్నత స్థలములను కట్టించిన దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దీర్ఘదర్శులు అంటే మన ముందున్న పితరులు రాసిన గ్రంథాల్లో రాయబడి ఉంది. ఇందాక రాజులు 21 అధ్యాయం చెప్పాను కదా, అక్కడ కూడా రాశారు దీని గురించి. ఇంకా చాలా గ్రంథాల్లో రాసి ఉంది. మనష్టే స్టోరీ ఫినిష్ అవుతుంది. తర్వాత ఎక్కడ పెట్టారైనా మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరమందు పాతి పెట్టబడిను. అతని కుమారుడైన ఆమోను అతనికి యోధా రాజు అయ్యాను. ప్రారంభం బాగలేదు, ముగింపు. కారణం ఎవరు? మన ప్రారంభము బాగుంటుంది, ముగింపు. ఈరోజు క్రైస్తుడు భక్తి ప్రారంభం బాగుంది, ముగింపు. ఇప్పుడు మీకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళాక మీరు ప్రార్థన చేసుకుందరు కానీ నేను ముగింపు ప్రార్థన చేస్తాను. మీకు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, మనషేలాగా దేవుడు విరగొట్టిన తర్వాత మారతారా, లేదు ఆకానులాగా శాపగ్రస్తమైపోయి కుటుంబానికి శాపాన్ని తీసుకొస్తారా? మీ ఆప్షన్. మనషే మారాడా మారలేదా? ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా? కొలెస్ట్రాల్ దిగిందా దిగలేదా? ఇక్కడ లేదు కానండి. ఒక బైబిల్లో ఉంది, వాడుక భాష బైబిల్లో, అతను కొవ్వును అంచేహాడంట దేవుడు. వాడుక భాషలో రాసింది ఏమిటంటే కొవ్వును అంచేహాడంట. ఏ విగ్రహాలు చేతితో పెట్టాడు అదే విగ్రహాలని సమూలంగా తీసివేసి మట్టి కూడా లేకుండా చేశాడంట. కామెంటరీలో రాసినప్పుడు చేశాడంట. ఇలా చేయడానికి కారణం ఏంటంటే, మనషేకి బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు గుర్తించి తప్పు అయిపోయింది ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర విజ్ఞాపన, యాచన, అర్చన, అర్పణ చేసి విన్నదాన్ని విడిచిపెట్టాడు. బంధకాల నుంచి విడిపించబడ్డాడు. మళ్ళా యెరూషలేము నగరానికి రాజు అయ్యాడు. 55 సంవత్సరాలు పరిపాలించాడు సార్. ఎన్ని సంవత్సరాలు? మనషేలాగా మారదామా లేకపోతే ఆకాన్లాగా శాపం తెచ్చుకుందామా? చెప్పండి. మీకు 2 స్టోరీలు చెప్పాను. మొన్నేమో ఆకాన్ శాపగ్రస్తం, అడ్రస్ లేదు. ఈరోజు మనషే పాజిటివ్ చెప్పుకొచ్చాను, నెగిటివ్ చెప్పుకొచ్చాను. మనషే చేసింది ఒప్పుకున్నాడు, అడ్రస్ ఉంది. ఆయనకి అడ్రస్ ఉందా? అది కావాలి ఇది కావాలా? అడ్రస్ కావాలా, అడ్రస్ లేకుండా పోవాలా? అమ్మ చెప్పాలి, ఏం చేయాలి? నోరు తెరిచి చెప్పండి. అడ్రస్ కావాలా వద్దా? నీకు అడ్రస్ ఎక్కడా? పరలోకం. పరలోకం దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనే అడ్రస్లోకి నువ్వు వెళ్ళాలంటే భూమి మీద నీకు ఒక అడ్రస్ ఉండాలి. ఆ అడ్రస్సే దేవుని మందిరం. హల్లెలూయా. ఆ మందిరంలోకి వచ్చిన తర్వాత మనం పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభుకు దగ్గర అయ్యి మనం చేసిన ప్రతీది ప్రభు దగ్గర ఒప్పుకుందాము గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అత్యంత ప్రేమ స్వరూపి అయిన యేసయ్య, నీ ప్రేమకు నీ కృపకు వందనాలు నాయనా. ఈరోజు చాలా అద్భుతంగా మాతో స్పష్టమైన స్టోరీ